స్త్రీ జాతకంలో 8వ స్థానం అనేది గర్భాశయాన్ని సూచిస్తే, 8వ భావానికి ముందు భావమైన 7వ భావం గర్భాశయ ముఖద్వారాన్ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏ స్త్రీ జాతకంలోనైతే 8వ స్థానానికి 6, 12 భావాలతో సంబంధం ఏర్పడుతుందో అది గర్భాశయ సమస్యలను ఇండికేట్ చేస్తుంది. అయితే ఈ యొక్క 8వ భావానికి 6, 12తో సంబంధం వచ్చేసి అది 5వ భావాధిపతితో గాని, 5వ భావంతో గాని సంబంధం కలిగి ఉన్నట్లయితే 5వ భావం సంతానాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ గర్భాశయ సమస్యకు 5వ స్థానానికి సంబంధం ఏర్పడడం అనేది గర్భాశయ సమస్యతోటి ఆ యొక్క స్త్రీకి సంతానం అందడంలో గాని లేదా సంతాన ప్రాప్తిలో గాని ఇబ్బందులు తలెత్తుతాయని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ కలయికలో 7వ భావం కూడా కనెక్ట్ అయినట్లయితే ఆ యొక్క సమస్య అనేది గర్భాశయం యొక్క ముఖద్వారానికి సంబంధించిందని చెప్పవచ్చు. అంటే గర్భాశయం ద్వారా కానీ లేకపోతే గర్భాశయ ముఖద్వారం సమస్య ద్వారా కానీ ఆ యొక్క స్త్రీ సంతాన సమస్యని ఎదుర్కొంటుంది అని మనం ఖచ్చితంగా నిర్ధారించి చెప్పడం జరుగుతుంది.